రామూర్తి గారు స్వచ్ఛందంగా వస్తున్నారు. గవర్నమెంట్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ఇలాంటివేవి లేవు, కేవలం స్వచ్ఛందంగా వస్తున్నారు అంటున్నారు. అందరికీ నమస్కారం. నాతో డిబేట్ లో పాల్గొంటున్న మిత్రులకు, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు కూడా అందరికీ నమస్కారం. నిజంగా కేటీఆర్ గారు ఢిల్లీలో మాట్లాడింది 100% నిజమైంది. దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాపం వాళ్ళు ఇక అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదేదో చెప్తా ఉంటారు. వచ్చి 7 నెలలు అయినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 420 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిండ్రు. ఏ ఒక్కటన్నా ఉచిత బస్సు తప్ప, నేను చాలా టీవీలలో ఇంతకుముందు మాట్లాడినప్పుడు చెప్పా, ఉచిత బస్సు తప్ప మొత్తం చూస్తే అదే చెప్తానండి. ప్రజలు నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు కాంగ్రెస్ పార్టీ ఒడ్డెక్కేదాకా ఓడమల్లయ్య, ఒడ్డెక్కినాక బోడమల్లయ్య అన్నట్టు అసలు ఒక్క పనిని కూడా మేము అందరికీ అన్ని చేస్తామన్నారు. ఉచిత బస్సు ఆధార్ కార్డు చూపెడితే అందరినీ బస్సు ఎక్కిస్తున్నారు. మరి ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఎందుకో కరెంటు బిల్లు మాఫీ చేయవు 200 యూనిట్లు, ఎందుకో గ్యాస్ అలా ఇవ్వవు 500 రూపాయలు. ఎవరికి కూడా ఇంతవరకు 500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడ్డది కూడా లేదండి. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కటి కూడా వీళ్ళు వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా వీళ్ళు నెరవేర్చలే. 2500 మహిళలకు అన్నారు, అది ఇవ్వలేదు. పెన్షన్ 4000 రూపాయలు అన్నారు, అది ఇవ్వలేదు. 12000 రూపాయలు రైతు కూలీలకు అన్నారు, అది ఇవ్వలేదు. 15000 రూపాయలు రైతు బంధు అన్నారు, అది ఇవ్వలేదు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఇంతవరకు చేయలేదు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఏ ఒక్కరు చేశారండి. కాబట్టి ఇప్పుడు అందరూ ప్రజలు 7 నెలల్లో వీళ్ళ యొక్క బండారం బయటపడ్డది. వీళ్ళ అబద్ధాల ప్రభుత్వం ఇది. అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చింది. మేము మోసపోయాము, గోసపడుతున్నాము. ఒకప్పుడు కేసీఆర్ గారు చాలా క్లియర్గా అన్నాడు, కాంగ్రెస్ వస్తే కష్టాల పాలవుతుంది, కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది, కాంగ్రెస్ వస్తే కన్నీళ్ళ పాలవుతుంది అని ప్రజలు వాళ్ళు ఇప్పుడు రాజకీయ బ్రోకర్లు అంటారు వీళ్ళండి. ఎవరు అధికారంలోకి ఉంటే మా పార్టీ, మేము అది చెప్పి ఇంతకుముందు కూడా మాట్లాడుతూ నేను చెప్పాను, వీళ్ళ వల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇప్పుడు కౌశిక్ యాదవ్ లాంటి వాళ్ళు లేదా ఇంకా చాలా మంది వాళ్ళు పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్లకు నష్టం జరుగుతుంది. అది మా పార్టీలో కూడా అట్లా వచ్చిన వాళ్ళ వల్ల మాలాంటి ఉద్యమకారులకు చాలా నష్టాలు జరిగినాయి. వచ్చారు, పదవులు అనుభవించారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అక్కడ కూడా పోతారు, వాళ్ళ పదవులను గుంజుకుంటారు, బీజేపీలోకి పోతారు, వాళ్ళ పదవులు గుంజుకుంటారు. అక్కడ జెండా పట్టుకొని పోరాడి ప్రాణాలు చేసిన వాళ్ళు పార్టీలు పెద్దపీట వేస్తున్నాయి. అదే నేను చెప్తున్నా. ఏంటంటే వాళ్ళకు ఒకటే అర్థం కాదు. ఇప్పుడు ఏమన్నాడు మిత్రుడు, వాళ్ళు మా పార్టీని కూడగొడతామంటే మేము అప్పుడు చేర్చుకుంటున్నాం అన్నాను. ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు ఇళ్లలోకి పోయి బతిమలాడి కాళ్ళు మొక్కి అయ్యా రాండి మీకు పదవులు ఇస్తాం, డబ్బులు ఇస్తాం, కాంట్రాక్టులు ఇస్తామని ఏ ముఖ్యమంత్రి బతిమలాడలే. ఓన్లీ రేవంత్ రెడ్డి. ఎట్లా పోతారండి? ఓ మేయర్ గారి ఇంటికి పోతారు, ఎవరింటికి పోలేదండి. బీఆర్ఎస్ పార్టీ నేత నాయకుడు కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమ ధీరు, ఎప్పుడు కూడా ఎవరింటికి పోలేదు. వాళ్ళు పార్టీలో మొత్తం వాళ్ళ పార్టీని విలీనం చేస్తే అప్పుడు వాళ్ళ యొక్క కాంగ్రెస్ ఎల్పీని కానీ అలాగే టీడీపీ ఎల్పీ కానీ వాళ్ళు విలీనం చేస్తే అందరిని తీసుకున్నారు. మాకు అవసరం కూడా లేకుంటుండే. అప్పటికే మేము చాలా మంచి మెజార్టీతో హాయిగా ప్రభుత్వాన్ని అంటే ఇక్కడ చాలా క్లియర్ గా అక్కడ వాళ్ళ పార్టీ వాళ్ళు బొంద పెట్టుకొని మా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని నాశనం చేసింది, మా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అన్యాయం చేసింది, మీ పార్టీకి వస్తాం మీ పార్టీలో మేము ఉంటామని మాకు అవసరం లేకున్నా మా దగ్గరకు వచ్చి మా దగ్గర పదవులు పొంది మళ్ళీ వాళ్ళే వెళ్ళిపోతున్నారు. మాకేం పర్వాలేదండి. మేము ఒక్కరిగా కేసీఆర్ గారు ఒక్కడే తయారయ్యాడు, వచ్చాడు, ఒక్కడే ఉద్యమం స్టార్ట్ చేశాడు. ఉద్యమాన్ని ఒక ఆకాశంలోగా ఒక మహాసముద్రంలో తయారు చేశాడు. 65 లక్షల మంది సైనికులు ఉన్నారు. వీళ్ళు పోతే మంచి మంచి ఉద్యమకారులు మంచి వేదికల మీద వస్తారు. 65 లక్షల మంది సైనికులు ఉన్నప్పుడు ఎందుకు పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒక్క సీట్ కూడా గెలుచుకోలేకపోయారు? ఇప్పుడు ఇక్కడ రెండండి, ఎన్నికలు కాకముందే రేవంత్ రెడ్డి గారు అంటారు బీజేపీ 6 సీట్లు గెలుస్తాయి అని అంటాడు. ఎట్లా అంటాడండి? రేవంత్ రెడ్డి గారు 6 సీట్లు ఆల్రెడీ ఎంపీలు బీజేపీ గెలుస్తుందని చెప్పిందంటేనే ఆ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి అమ్ముడుపోయారు. వాళ్ళ లోపాయికారు చీకటి ఒప్పందం ఇద్దరు ఒక్కటయ్యారు. కేసీఆర్ గారిని దెబ్బకొట్టడానికి, కేసీఆర్ గారిని చిన్నగా చేసి చూపెట్టడానికి వీళ్ళిద్దరు ఆడిన నాటకమే
కాబట్టి అలా నాటకం ఆడారు కాబట్టి ప్రజలకు ఇబ్బంది అయింది, ప్రజలు మోసపోయారు, ప్రజలు ఇప్పుడు మోసపడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి పల్లెలకు రండి, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఇబ్బంది లేదు, ఏది చూసి ఎక్కడ చూసినా ఏ వర్గం ప్రజలు కూడా ఈ కష్టం సుఖం ఉన్నది ఏ ఒక్కరు కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నామని ఒక్క నాయకుడు